మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ కొండదేవతాయ నమ. ఓం వనదుర్గాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఏప్రిల్ నెల మిథున రాశి ఫలితాలు. మరి ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మృగశిర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ఆరుద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, పునరస్తు నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా కలిస్తేనే మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశిలో పుట్టిన వాళ్ళందరికీ ఆరోగ్యము, కొన్ని సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. దాంతోపాటు భార్యాభర్తల మధ్యలో కొన్ని కలహాలు, వాళ్ళిద్దరి మనస్తత్వము ఒక రకంగా ఉండదు. మనసు ఒక దుక్కున, పని ఒక దుక్కునగా ఉంటుంది. మరి ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా కూడా చేతి కాడికి వచ్చి చేజారిపోవటం, ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమానికి ఏదో ఒక సమస్యలు రావటం ఇలాగా జరుగుతుంటాయి. కాబట్టి ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మనస్తత్వము, విధానం చాలా బాగుంటుంది. కానీ అన్నదమ్ముల నుంచి కొన్ని గొడవలు, లేనిపోయిన సమస్యలు, మరి అక్కాజెల్లెల నుంచి కొంత పెద్దవాళ్ళ తరపు నుంచి కొన్ని ఆస్తులు గొడవలు, కొన్ని పోలీస్ స్టేషన్ గొడవలు, కొన్ని కోర్టు సమస్యలు, ఈ కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. అతి జాగ్రత్తలు కొన్ని పాటించాలి. అతి జాగ్రత్తలు కొన్ని పాటించినట్టుగైతే ఇలా జీవితంలో అనుకున్నది తప్పకుండా పూర్తి చేస్తారు. లక్ష్మి కలిసి వస్తుంది, మనసు శాంతిగా ఉంటుంది. మరి ఏ కార్యక్రమం చేసినా కూడా వీళ్ళకి చేతికాటికి వస్తుంది, అందుకోకుండా పోవటం, ఇలాంటి సంఘటనలు, సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి. కాబట్టి ఈ రాశి ఫలములు అనేది మెయిన్గా చేసే పని ముందే ఎవరికి చెప్పకూడదు. ఫలానా రోజు మనం ఫలానా పని చేయబోతున్నాను, ఫలానా రోజు ఫలానా వస్తువు తీసుకోబోతున్నాను అని ఎక్కువగా పబ్లిసిటీ చేసిన దానివల్ల నీకన్నీ నష్టాలు అనేది ఎక్కువగా కనపడుతున్నాయి. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట గడియలు, యోగ గడియలు, లక్ష్మీ గడియలు, స్నాన గడియలు ఇప్పుడులో అంత అనుకూలంగా లేవు. 9వ తారీఖు దాటిన తర్వాతే మంచి టయాలు, మంచి యోగాలు, మంచి విధానాలు అనేది వస్తుంటాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికి పోయినా కూడా ఇప్పుడు టయాం అనేది అంత అనుకూలంగా లేదు. మీరు చేసే వ్యాపారంలో కానీ, మీరు చేసే బిజినెస్లో కానీ ఈ నెలలో మీకు కొన్ని ఆటంకాలు కొన్ని ఎదురవుతుంటాయి. కొంచెం రావాల్సిన అమౌంట్ కూడా అది మీకు చేజారిపోతుంటుంది. ఇస్తానన్న వాళ్ళు కూడా ఇవ్వకుండా లేటుగా చేస్తుంటారు. ఇలాంటి సమస్యలతో చాలా వరకు సతమతమయ్యే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం అనేది ఒకటి వచ్చింది. అది ఏమిటి ఆలోచన? మరి మా జీవితంలో మనం ఇలాగే ఉంటామా, ఇంతకన్నా పైకి వస్తామా, ఇంతకన్నా కిందికి పోతామా అన్నట్టుగా మన ఇంట్లో మనసులో కొంచెం ఆలోచన అనేది ఎక్కువగా కనబడుతుంది. మరి మీరు ఏది ఆలోచించినా కూడా ఇప్పుడు టైం అంతా అనుకూలంగా లేదు నాన్న. ఎక్కడ పోయినా కూడా మీకు 2 గ్రహాలు మిమ్మల్ని కొంచెం మూసిస్తున్నాయి. ఆ 2 గ్రహాల వలన మీరు ఇంట్లో ఉండాల్సిన వాళ్ళకి మీకే కొన్ని చికాకులు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి మీరు ఏది కార్యక్రమం చేసినా, ఎక్కడ పోయినా కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించండి. ఇలాగ మీరు పాటించుకుంటూ వచ్చినట్టుగా అయితే మీ జీవితానికి ఒక ధన్యమైన అనుగ్రహం అనేది కలుగుతుంది. మరి ఇప్పుడు మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ముందుకు రాకోకుండా ఎందువల్ల అవుతుంది? ఈ గర్భంలో ఉండాల్సిన కొన్ని కార్యక్రమాలు, పనులు అవి మీకు వచ్చినట్టుగా వస్తాయి, మళ్ళీ దూరం అయిపోతుంటాయి. ఈ నెల 19వ తారీఖు నుంచి నూతన పనులు, నూతన కార్యక్రమాలు మీకు అతి వేగంగా వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. తొందరపాటు లేకోకుండా నిదానంగా ఆలోచించి మీరు ముందడుగు వేయండి. తప్పకుండా మీకు విజయవంతం అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి
మీ మీద నరఘోష కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ నరఘోష అనేది పోయే మార్గం కూడా మీరు శాంతం చేయించుకోవాలి. శాంతం అంటే మనకి సంబంధించిన వాళ్ళు, మన గ్రామంలో సంబంధించిన వాళ్ళు, మన ఊర్లో సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి ఒక కట్టు పద్ధతి అనేది ఉంటుందన్నమాట. ఆ కట్టు పద్ధతిలో నుంచి కొంతమంది ఏం చేస్తారంటే ఒక వాయిదా పెడుతుంటారు. ఆ వాయిదా సంతోషంగా మీకు మార్పులు వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మీ టయాలు కూడా అంత అనుకూలంగా లేని దాని వలన మరి భార్యాభర్తల మధ్యలో కొన్ని కలహాలు ఎక్కువగా కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్యలో ఒకరి మాట ఒకరికి అనుకూలంగా లేదు. ఏ కార్యక్రమం చేసినా కూడా భర్తే నేనే గొప్పవాడిని అంటుంటారు. మరి భార్య కూడా నేనే గొప్పవాడిని, ఈ కుటుంబాన్ని నేనే లాగుతున్నాను, నేనే చేస్తున్నానని ఆమె ఆలోచనలు ఉంటాయి. వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఎక్కువగా కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్యలో కొన్ని గొడవలు, మరి ఎప్పుడో రోజుల నుంచి ఆడుకోవాల్సిన కొన్ని సమస్యలు కూడా, అవి కూడా కొన్ని సమస్యలతో ఎదురవుతుంది. ఒకటి కాకపోతే ఒకటి సమస్యలు మీకు కొన్ని ఎదురవుతున్నాయి. ఆ సమస్యలు లేకోకుండా మీరు శాంతపట్టంగా కావాలనుకుంటే మీరు చేయాల్సిన అమ్మవారు పూజా బలం చేసి ఆ లక్ష్మీదేవత అనుగ్రహాన్ని మీరు పొంది మీరు చేయాల్సిన కార్యక్రమాన్ని అభివృద్ధిగా ఉండి మీరు ఆ శివయ్యని, ఆ వెంకటేశ్వరుని పూజా బలం చేసుకునేటిది మీకు తప్పకుండా 100% మీకు కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా కూడా ఏదో ఒక సమస్య దగ్గరికి రావటం, దూరం కావటం, అలా కాకోకుండా దగ్గరికి అయ్యే మార్గం చేయాలి. దగ్గరికి అయ్యే మార్గం చేయాలంటే నీకు ఏ పని చేసినా ఇప్పుడు టైం అంతా అనుకూలంగా లేదు కాబట్టి నువ్వు మంచిగా పోయిన చెడు వస్తూనే ఉంటుంది. సాయంత్ర టయాలలో మీరు ఏ కార్యక్రమైనా పూర్తి చేసుకోండి. మార్నింగ్ టయాలలో చేయొద్దు. సాయంత్రం టయాలలో మీకు లక్ష్మీ గడియలు, రావు గడియలు ఎదురవుతాయి. కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలము, దైవ బలము, ఆ శివుణ్ణి మీరు పూజించుకోండి. శివుడి ఆజ్ఞ లేనిది శివైనా కొట్టదంటారు. ఆ శివుణ్ణి పూజా బలం చేసుకోండి, మీకు అన్ని దక్కుతాయి, మనశ్శాంతిగా ఉంటుంది. మీరు ఏమి అనుకుంటారో ఆ కార్యక్రమాలు మీరు 100% మీకు సక్సెస్ అయ్యే మార్గాలు ఉన్నాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. సర్వోజన సుఖినో భవంతు.